హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎంతమందికి పవన్ కళ్యాణ్ చూస్తే తనలో తాము చూసుకున్నారు? పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చిన తర్వాత తన చెయ్యి పట్టుకొని పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణరావు అనగానే మీరు తనలో ఊహించుకొని ఇది కదరా రియల్ సక్సెస్. ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడంటే అది ఎంత పెద్ద విజయం. నాకు అక్కడే పవన్ కళ్యాణ్ గెలిచేశాడు అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి తనూజ సారీ అయితే ఇచ్చింది కదా, అది ఏ ఉద్దేశం మీద ఇచ్చింది? ఒక మంచి మనిషిగా, ఒక ఆడపిల్లల సంప్రదాయబద్ధంగా ఇచ్చిందా, లేకపోతే ఒక గేమర్ గా ఇచ్చిందో కింద కామెంట్ చేయండి, మాట్లాడదాం. దానికంటే ముందు ఇప్పుడు వరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మంచి అప్డేట్స్, రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే వేరే లెవెల్. అంటే ఆ స్టార్టింగ్ ఎలా ఉందంటే, ఇలా డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ ఇలా అడుగు పెట్టగానే దానికంటే ముందు ఒక సాంగ్ వేశారు. ఆ సాంగ్ ఎంత సెంటిమెంటల్ సాంగ్ అంటే ఎవరున్నా ఆ పొజిషన్లో ఏడ్చేస్తారు. వాళ్ళు ఇప్పటికి ఒక 74 డేస్ అయ్యాయి కదా, 74 డేస్ నుండి ఫ్యామిలీకి దూరంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నారు. సో వాళ్ళ మాట విన్నా, వాళ్ళని చూసినా ఎవరికైనా ఎమోషన్ వచ్చేస్తుంది అనమాట. సో అదే విధంగా ఆ పాట వేయగానే ప్రతి ఒక్క హౌస్ మేట్ ఎమోషనల్ అయ్యారు. సో అక్కడ అలా డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ అడుగు పెట్టగానే పవన్ కళ్యాణ్ స్లో మోషన్ లో రన్నింగ్ చేస్తున్న వీడియో సూపర్ అనిపించింది నాకు. ఒక తల్లి ప్రేమ, ఒక కొడుకు ప్రేమ కనిపించింది ఆ కళల్లో. పవన్ కళ్యాణ్ ఎమోషన్ చూస్తే, పవన్ కళ్యాణ్ ప్రేమ లేదన్నది ఎవరన్నారు? ఫుల్గా ఉంది. కానీ తనలోని బాధనైతే చెప్పుకొని బాధపడ్డాడు. ఆ బాధ పక్క వాళ్ళు బాధపడుతుంటే ఆ టైం అయితే సాక్రిఫై చేసాడే తప్ప ప్రేమ లేదని కాదు అక్కడ. సో అలా కూర్చున్న తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి ఇంత బాధని మనసులో పెట్టుకున్నావరా అనగానే తన వెక్కి వెక్కి ఏడ్చాడు. అది ఒక కొడుకు ప్రేమ. అమ్మ కూడా ఎంటర్ అవ్వగానే ఏంట్రా తినట్లేదా, తగ్గిపోయావని ఒక జెన్యూన్ మిడిల్ క్లాస్. ఏమీ తెలియదు లోక జ్ఞానం అంటే బయట ఎలా ఉంటుంది, నేను బిగ్ బాస్ హౌస్ వచ్చాను నాకు కోట్ల మంది చూస్తారని కూడా తెలియదు. అంత న్యాచురల్ గా ఉన్నారు వాళ్ళ అమ్మ. నాకు భలే అనిపించింది. ఇవన్నీ ఇలా మాట్లాడారు. ఇలా మాట్లాడిన తర్వాత మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ గా ఆడు, పాయింట్స్ పెట్టు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకో, ఎవరిని నమ్మొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు తీసుకొచ్చి ఆ సాంగ్ మళ్ళీ వేశారు కదా, వేసిన తర్వాత తన చెయ్యెత్తి పైకి పెట్టినప్పుడు ఎంత గర్వం ఉంటుంది. ఎంత గర్వం ఉంటుంది. ఒక సైనికుడిగా తను డ్యూటీ చేసినప్పుడు ఎంత గర్వం ఉంటుందో, బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళ అమ్మకి తీసుకువెళ్ళి అలా చెయ్యి ఎత్తి చెప్పినప్పుడు ఎంత గర్వం ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారి తన ప్లేస్ లో మీరుండి ఆలోచించండి. ఒక పల్లెటూరులో మనం ఉన్నాం. మన చుట్టూ మనకు తిట్టిన వాళ్ళు ఉంటారు, మనకు పడిన వాళ్ళు ఉంటారు, మనం ప్రేమించిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ప్రపంచం గురించి మర్చిపోండి, ఓట్స్ వేసిన వాళ్ళ గురించి మర్చిపోండి. జస్ట్ మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళ గురించి ఆలోచించండి. అలాంటప్పుడు మీ అమ్మనే మీరు హౌస్లోకి తీసుకువెళ్తే చాలా మంది నేను తిట్టిన వాళ్ళు ఏమనుకుంటారు, చూడరా వాడు ఎంత గర్వం పడిన పని చేస్తాడు, వాళ్ళ అమ్మని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్ళాడు అనరా? రిలేటివ్స్ అందరూ చాలా గొప్పగా ఫీల్ అవ్వరా? అది ఎంత పెద్ద విజయం. పవన్ కళ్యాణ్ కలలో అయినా అనుకుంటాడా నేను ఆర్మీ చేసి అలాంటిది ఒక బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వచ్చి అగ్ని పరీక్ష అనే సోన్ దాటి ఫస్ట్ 2-3 వారాలు డౌన్ లో ఉండి ఒక్కసారి ఆడి ఇప్పుడు విన్నర్ అయ్యేదాకా వచ్చాడంటే ఎంత పెద్ద విజయం అది. అక్కడే పవన్ కళ్యాణ్ గెలిచేశాడు. మీరు అనొచ్చు డెమోన్ పవన్, దివ్య కూడా అలానే చేశారు కదంటే, డెమోన్ పవన్, దివ్య కూడా సక్సెసే. కానీ వీళ్ళిద్దరూ కొంచెం సోషల్ మీడియాకి అటాచ్డ్ ఉంటారన్నమాట. డెమోన్ పవన్ డ్యాన్సులు వేసి సెలబ్రిటీస్ తో కూడా కొంచెం టచ్ లో ఉన్నాడు. దివ్య కూడా రివ్యూస్ ఇవన్నీ చేసి సోషల్ మీడియా టచ్ లో ఉంది. వాళ్ళు వేరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు. నాకు అందుకే అలా అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ దగ్గర మాట తీసుకున్నాడు కదా, ఏంటి ఆ మాట? నీవు కప్పు గెలుచుకొని రా అని ఒక మాట అయితే ఇచ్చాడు. అది చాలా చిన్న మాట ఏం కాదు, చాలా పెద్ద మాట. దాన్ని ప్రూవ్ చేస్తాడా? దాన్ని ప్రూవ్ చేయాలంటే తనూజాకి దూరంగా ఉండాలి, తనూజాతో రైవలరీ పెట్టుకోవడానికి ట్రై చేయాలి, గేమ్స్ బాగా ఆడాలి. ఈ చిన్న పెంటలు ఏవైతే ఉన్నాయో దాని నుండి దూరంగా వస్తే గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టే. అగ్ని పరీక్ష సో దాటి వచ్చి ఇక్కడ కప్పు కొట్టడం అనేది ఆసమాస విషయం కాదు. అది గెలవాలి. నేను చూస్తున్నాను, మీరు కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తున్నారు లేదా కింద కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే చాలా మంది తనూజ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి సారీ ఇవ్వడానికి తప్పు పట్టారు. అది ఒక గేమర్ గా కనిపిస్తుంది, ఒక ఎమోషనల్ గా కూడా కనిపిస్తుంది. కానీ ఎమోషనల్ గా కనిపించినప్పుడు నాకు ఎక్కడ ఒకటి పడుతుందంటే, సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ వచ్చింది యానివర్సరీ అని, అప్పుడు సారీ ఇవ్వలేదు. రీతు వాళ్ళ మదర్ వచ్చింది, డెమోన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చింది. వీళ్ళందరూ మదర్స్ వచ్చినా ఎవరికి ఇవ్వకుండా పవన్ కళ్యాణ్కే ఇవ్వడానికి గల కారణం ఏమనిపించిందంటే, ముందు పవన్ కళ్యాణ్ ని కొన్నిసార్లు అరిచారు, చాలా మందికి చిన్నచూపు చూశారు కదా, అవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చారేమో, లేకపోతే జెన్యున్ గా వాళ్ళ అమ్మ ఇన్నోసెన్స్ నచ్చి పవన్ కళ్యాణ్ హౌస్ లో సపోర్ట్ చేస్తానని ఇచ్చారేమో అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎవరిని నమ్మొద్దు అన్న మాట విని ఈమె సారీ ఇవ్వడానికి కొంచెం ముందుకు వచ్చారేమో. దాన్ని ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా రైవలరీకి కానీ వేరే నెగిటివ్ మాటలు వాడకుండా ఉండడానికి గేమర్ గా ఇచ్చారేమో అనిపించింది. మీకు ఏ వెర్షన్ లో కావాలంటే ఆ వెర్షన్ లో తీసుకోండి. అలాగే రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కానీ
భరణి గారు వాళ్ళ కూతురు ఫ్యామిలీ వచ్చినప్పుడు కానీ వీళ్ళు డైరెక్ట్ గా నాకు ఎందుకో తనూజ గారి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి తనూజతో క్లోజ్ గా ఉండాలి అనే విధంగా చెప్పి వెళ్ళినట్టుంది. మెయిన్ గా భరణి గారి కూతురు, ఎందుకంటే భరణి గారు హౌస్ లోకి వచ్చిన తర్వాత నాకు ఈ బంధాలు ఏమీ వద్దు అని తనూజకు దూరం అయ్యారు. వీళ్ళిద్దరికి మధ్య కూడా కొంచెం పడట్లేదు. అలాంటి వ్యక్తికి వాళ్ళ కూతురు వచ్చి హక్ చేసుకున్నారు. తనూజ అక్కని చేయవలసిన దానికంటే ఎక్కువ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భరణి గారు లోపల సర్వైవ్ అవుతున్నారు, లోపలికి వచ్చారంటే అది తనూజ ఫ్యాన్స్ వల్లే అని. సో దానివల్ల చాలా ముద్దుగా దగ్గర తీసుకున్నారు. తనూజకి ఎక్కడ లేని ఎలివేషన్ ఇచ్చేశారు. అలాగే దివ్యకు దూరంగా ఉండని చెప్పి తనూజకు దూరంగా ఉండొద్దని చెప్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? తనూజకు ఓట్స్ ఉన్నాయి కాబట్టి భరణి గారిని కొంచెం క్లోజ్ గా ఉండమని అనిపించదా? నాకైతే అలా అనిపించింది. మీకు నిజంగా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా రీతు చౌదరి వాళ్ళ మదర్ వచ్చి కూడా డెమోన్ పవన్ ఎందుకో పక్కన పెట్టేసి తనూజ గారికి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారనిపించింది. ఇమాన్యుల్ క్లోజ్ కాబట్టి ఇమాన్యుల్ కూడా కొంచెం ఎలివేషన్ ఇచ్చింటే బాగుండేది. డెమోన్ పవన్ హెల్ప్ చేసిన దానికంటే తనూజ చేసిందా? మొన్న ఎప్పుడో లాస్ట్ వీక్ సేవ్ చేసిందని వాళ్ళ మదర్ అయితే తనూజకి అప్రిషియేషన్ చేశారు. కానీ డెమోన్ పవన్ కూడా అప్రిషియేషన్ చేయవలసింది. మా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పవలసింది. గొడవలు పడుతున్నారు, ఇద్దరు వల్ల తప్పులు ఉన్నాయి. ఒక డెమోన్ పవన్ ఒకటే తప్పు కాదు. సో డెమోన్ పవన్ కొంచెం ఎలివేషన్ ఇచ్చుంటే నాకు ఎందుకో బాగుండేది అనిపించింది. ఎందుకో తనూజకు ఓట్ బ్యాంక్ ఉంది, చాలా పాజిటివ్ గా ఉంది. తనకి నెగిటివ్ గా తనని పొగిడితే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఇంకేమైనా ఓట్స్ పడే అవకాశం ఉందో అని నాకైతే అలా అనిపించింది. సో ఇవి ఈ రోజు అప్డేట్స్. అలాగే కెప్టెన్సీ అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.